మనం ఏదైనా పెద్ద పెద్ద తప్పులు చేస్తే తప్ప జింబాబ్వేతో మనం సిరీస్ ను ఓడిపోము. సిరీస్ గెలవడం గ్యారంటీ. కానీ ఒక్క T20 అయినా జింబాబ్వే గెలుస్తుందా? ఇప్పుడు జింబాబ్వే వాళ్ళు దాని మీదే ఫోకస్ పెట్టారు. శుభ్మన్ గిల్ ముందు చాలా పెద్ద టార్గెటే ఉంది. ఆ విషయం ఏంటో తెలుసుకుందాము. ఉన్నట్టుండి జింబాబ్వే కోచింగ్ స్టాఫ్ లో భారీ మార్పులు జరిగిపోయాయి. ముఖ్యంగా వాళ్ళ బౌలింగ్ డిపార్ట్మెంట్ పైన వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు. అంటే మనం సిరీస్ లో ఓడిపోయినా సరే ఇండియాకు గట్టి పోటీ ఇవ్వాలి. అవసరమైతే 1-2 T20లు మనం గెలిచి తీరాలి. ఈ మైండ్ సెట్ తో వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. ఒకసారి వాళ్ళు చేసిన మార్పులు చూసాము అంటే తర్వాత శుభ్మన్ గిల్ మీద ఉన్న టార్గెట్ ఏంటో మనకు తెలుస్తుంది. చార్ల్స్ లాంగ్వెల్డెట్ ఇతను జింబాబ్వే బౌలింగ్ కోచ్ గా వచ్చాడు. ఇంతకు ముందు ఇతను ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, అంతెందుకు సౌత్ ఆఫ్రికా టీమ్ తో కూడా వర్క్ చేశాడు. రీసెంట్ గా వీళ్ళ హెడ్ కోచ్ కూడా చేంజ్ అయ్యాడు, జస్టిన్ సెమన్స్. ఇక అసిస్టెంట్ కోచ్ గా డియాన్ ఇబ్రహీం ఉన్నారు. ఖచ్చితంగా చార్ల్స్ లాంగ్వెల్డెట్ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది జింబాబ్వే బౌలింగ్ కి యూజ్ అవుతుంది. అది టీమిండియాను కట్టడి చేయడంలో ఉపయోగపడుతుందని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు. అంతేకాకుండా రీసెంట్ గా వాళ్ళు T20 వరల్డ్ కప్ కి కూడా క్వాలిఫై అవ్వలేదు. కాబట్టి వాళ్ళు ఎలాగైనా మంచి పర్ఫార్మెన్స్ చేయాలన్న కసితో ఉన్నారు. ఇప్పుడు చాలా మంది సీనియర్ ప్లేయర్స్ లేకుండా, అంటే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ చాలా కాలంగా వెళ్ళట్లేదు జింబాబ్వేకు. కానీ నార్మల్ గా స్క్వాడ్లు మొత్తంలో కూడా సీనియర్ ప్లేయర్స్ లేకుండా ఒక యంగ్ టీం వెళ్ళింది. కాబట్టి దీన్ని ఎలాగైనా వాళ్ళు క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారు. ఇక శుభ్మన్ గిల్ ముందున్న టార్గెట్ ఏంటి అంటే, మీ అందరికీ తెలుసు ఇప్పుడు టీమిండియా కెప్టెన్సీలో ఎంతో పెద్ద కాంపిటీషన్ రన్ అవుతోంది. జింబాబ్వేకి అగైనెస్ట్ గా ఒక టీమ్ లీడ్ చేసే అవకాశం శుభ్మన్ గిల్ కి వచ్చింది. దీన్ని కరెక్ట్ గా ఉపయోగించుకుంటే రేస్ లో అతను ముందు ఉంటాడు. రేస్ లో ముందు ఉండాలి అంటే తన కెప్టెన్సీ స్కిల్స్ కి పదును పెట్టాలి. జింబాబ్వే వాళ్ళపైన ఏదో అనామక విజయాలు కాదు, భారీ విజయాలు సాధించాలి. అలా సాధిస్తేనే తన ఏంటి నిరూపించుకోవడానికి అవకాశం ఉంటుంది. క్లోజ్ కాల్స్, క్లోజ్ మ్యాచెస్ జరిగాయి అంటే అది కూడా జింబాబ్వే లాంటి టీంతో శుభ్మన్ గిల్ కెప్టెన్సీని పెద్దగా ఎవరు పట్టించుకోరు. ఇప్పటికే 2024 IPL లో కెప్టెన్సీ చేసి శుభ్మన్ గిల్ పెద్దగా పేరేమీ తెచ్చుకోలేకపోయాడు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.